ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్, షార్ట్ కట్ లో E20 పెట్రోల్ అంటారు. ఇప్పుడు దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగుతోంది. కేంద్రం ఎంతలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా కూడా కార్ల యజమానులు మాత్రం తమకు కష్టాలు తప్పడం లేదు అంటూ గగ్గోలు పెట్టేస్తున్నారు. అసలు ఈ E20 పెట్రోల్ విషయంలో ఆటోమొబైల్ రంగ నిపుణులు ఏమంటున్నారు? వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొంతకాలంగా E20 పెట్రోల్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీని వాడకంతో తమ వాహనాలు దెబ్బతింటున్నాయని కొందరు ఆరోపిస్తుంటే ఇలాంటి ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్రం చెబుతోంది. లేటెస్ట్ గా దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. E20 పెట్రోల్ వినియోగించే BS3 వాహనాల్లో చిన్నపాటి రిపేర్లు ఉండే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని రబ్బర్ భాగాలు, గ్యాస్కెట్లు మార్చాల్సి రావచ్చని తెలిపింది. వాహన పనితీరు, మన్నిక, మైలేజ్ ని అధిక స్థాయిలో ప్రభావితం చేయదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. IOCL, IIP డెహ్రాడూన్, సియామ్, ARAI సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనాల్లో E20 ఇంధనం వినియోగించే వాహనాల ఇంజన్లలో ఎలాంటి మార్పులు అవసరం లేదని తేలిందన్నారు. అంతా బాగుందని తెలిసిన తర్వాతే దశల వారీగా దేశవ్యాప్తంగా అమలు చేసినట్టుగా వివరించారు. కేంద్రం ఎంత వివరణ ఇస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారుల కష్టాలు, అనుమానాలు వాస్తవంగానే కనిపిస్తున్నాయి. లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం 2023కు ముందు తయారైన పెట్రోల్ కార్ల యజమానుల్లో ఏకంగా 66% మంది 2025 ప్రారంభం నుంచి తమ వాహనాల మైలేజ్ 10% పైగా తగ్గిందని వాపోయారు. అలాగే 55% మంది తమ వాహనాలకు ఎక్కువ మరమ్మతులు అవసరమవుతున్నాయని స్పష్టం చేశారు. 2023 నుంచి తయారైన వాహనాల్లో మాత్రమే E20 ఇంధనానికి అనువైన మెటీరియల్స్ వాడారు. అంతకుముందు తయారైన కోట్ల కొద్ది వాహనాలు ప్రత్యామ్నాయం లేకుండా తమకు సరిపడని ఇంధనాన్నే వాడాల్సి వస్తోంది. ఇది చాలా మంది వాహన యజమానులకు ఆందోళన కలిగిస్తోంది. E20 వల్ల ఇంధన ఖర్చు తగ్గుతుందని ప్రభుత్వం ప్రచారం చేసిన వినియోగదారులు మాత్రం మైలేజ్ తగ్గుదల, పెట్రోల్ ధరల్లో కనిపించే తగ్గుదల లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే E20 ఇంధనం వాడే విషయంలో వాహనదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముందుగా మీ వాహనం RC బుక్ లేదా ఫ్యూయల్ క్యాప్ మీద E20 కంపాటబుల్ అని ఉందో లేదో తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు. మారుతి, హ్యుండాయ్, టయోటా వాహనాలైతే ఏప్రిల్ 2023 తర్వాత, టాటా మోడల్స్ అయితే ఫిబ్రవరి 2023 తర్వాత తయారైన వాటికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆన్లైన్ చెకర్ టూల్స్ ద్వారా కూడా బ్రాండ్, మోడల్ ఎంటర్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సూచిస్తున్నారు. అయితే అంతకుముందు మోడల్స్ వాడేవారు మాత్రం మైలేజ్ తగ్గడం, భాగాల అరుగుదల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వీలైతే ఇథనాల్ శాతం తక్కువగా ఉన్న ఇంధనాన్ని వెతికి దాన్ని వాడటం లేదా ఫ్యూయల్ సిస్టమ్ క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకోవడం అత్యుత్తమని సూచిస్తున్నారు.